నిమిషాలు మాట్లాడేసి. అందరికీ నమస్కారం. ఈరోజు అందరం కలిసి కౌన్సిల్ ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి మేము అందరం కట్టుబడి ఉంటాం. ఎందుకంటే చిన్న సినిమాలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నాది ఒక సినిమా రన్నింగ్లో ఉంది, దీక్ష అనే మూవీ. అలాగే ఇంతకుముందు ఒక సినిమా తీసినాను. థియేటర్స్లో సరిగా ప్రేక్షకులు రాక, ఇటు ఓటీటీ లేక, శాటిలైట్లు కొనక నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా మా చిన్న నిర్మాతలందరికీ ఈ కొత్తగా పెంచే వేవ్స్ ఏది కూడా వర్తించదని కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకున్నది. కాబట్టి దీన్ని మా మొత్తం ప్రొడ్యూసర్స్ మెంబర్స్ అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఈ నిర్మాతల్ని ఎక్స్క్లూడ్ చేయాలి. పెద్ద సినిమాలు చేసేవారు ఎవరైనా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళ దగ్గర తీసుకోండి. కానీ మా దగ్గర ఎవ్వరు కూడా గతంలో కూడా పెంచలేదు, గతంలో కూడా 25% అనేదానికి కూడా ఎవరు నిలబడి ఉండలేదు. కాబట్టి ఖచ్చితంగా కౌన్సిల్ నిర్ణయించిన దానికి కట్టుబడి అందరూ ఉండాలి. ప్రొడ్యూసర్ చిన్న నిర్మాతలు ఎవరైనా చేసుకోవచ్చని చెప్తున్నారు. ఎవరు పనిచేసినా, తెలంగాణ వాళ్ళు పనిచేసినా, ఇంకెవరు పనిచేసినా మనకు ముందే ఉంది. ప్రపంచ కార్మికుడు ఎక్కడైనా పనిచేయచ్చు, ఏ దగ్గరైనా పనిచేయచ్చు అన్న ఒక నిబంధన ఉంది. కాబట్టి ఈ కార్మికుడు ఎవరైనా, కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా, ఎవరైనా ఎక్కడైనా పనిచేయచ్చు. కాబట్టి మా కౌన్సిల్ కట్టుబడి మేమందరం ఉన్నామని తెలియజేస్తాం. నమస్తే, థ్యాంక్ యూ. మీడియా వారికి నమస్సుమంజలి. నేను సినిమా తీస్తే కార్మికులకి అదే రోజు పేమెంట్లు ఇచ్చుకుంటాను. వాళ్ళు సేఫ్, ఎవ్రీథింగ్ సేఫ్. ఇవాళ సినిమా కంప్లీట్ అయింది, రిలీజ్ చేయాలంటే ఇప్పుడు నాకు ₹1 కోటి కావాలి. నాకు రూపాయి వస్తుందో రాదో నమ్మకం లేదు. నేను చిన్న నిర్మాతగా సినిమా తీస్తే కార్మికులు సేఫ్, ఎవ్రీథింగ్ సేఫ్. ఈరోజు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది, థియేటర్కి జనం రాలేని పరిస్థితి. ఇటువంటి టైంలో కార్మికులు నిలబడి సినిమాలకి సపోర్ట్ చేసి ఈ ఇండస్ట్రీ నిలబెట్టే బాధ్యత వాళ్ళది. లేకుంటే రేపు ఇండస్ట్రీ చచ్చిపోతే వాళ్ళు ఏమైపోతారు, రోడ్డున పడిపోతారు. ఒకసారి ఆలోచించాలి. ఈ టైంలో వాళ్ళు సపోర్ట్ చేసి ఇండస్ట్రీని బతికించాల్సిన టైం ఉంది. మేమందరం కూడా సి కళ్యాణ్ గారు, ప్రసన్న గారి ఆధ్వర్యంలో, చెదలవాడ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో యునానిమస్గా చిన్న నిర్మాతలంతా కూడా ఒకే తాటి మీద వచ్చాం. ఇప్పుడున్న వేజెస్ని పెంచేది లేదు అని యునానిమస్ డిసిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు శంకర్ గౌడ్. నేను కూడా ఒక సినిమా తీసిన, ఆ రిలీజ్గా దిక్కులేదు. అయినా నేను వేసేసి అందరికి ఇచ్చేసిన, ప్రతిరోజు ఎప్పటి వాళ్ళకి ఇచ్చేసిన, సినిమా చేసిన అయిపోయింది. నాకు 2-3 థియేటర్లు కూడా ఉన్నాయి లీజుకు. వీళ్ళు ఎంత పెద్ద సినిమా చేసినా కానీ ఆడ రూపాయి కలెక్షన్ లేదు. ఎంత పెద్ద సినిమా చేసినా ఆడ రూపాయి కలెక్షన్ లేదు. మరి వీళ్ళకి ఎట్లా పెంచమంటుండ్రు? చిన్న సినిమాకు పెంచడం అనేది ఉండదు. ఇది వీళ్ళందరూ 10 మంది అనుకున్న ప్రశ్న. సెకండ్ చిన్నది డౌట్ క్లియర్ చేయాలి. రైట్.